హలో అండి, ఇవాళ మెంతికూర టమాటా కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. ఉల్లిపాయలు తరుక్కుందాం అండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నా, 2 మెంతికూర కట్టలు, 2 టమాటాలు. మెంతికూర సన్నగా తరుక్కుందామండి. ఇలా సన్నగా తరుక్కున్నాం కదా. ఒక పచ్చిమిరపకాయ కట్ చేశాను, ఇంకా టమాటా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసుకుందామండి. 2 టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు టమాటాలు సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ వండుకుందాం. కొంచెం నూనె పోసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకున్నాను. ఆయిల్ వేడైంది కదండి, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర వేగింది కదండి. ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసాను కదా. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. కొంచెం పసుపు, ఉల్లిపాయలు ఇలా బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాలండి. ఉల్లిపాయ కాస్త జ్యూసీగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి ఒక 5 నిమిషాలైనా పట్టిద్దండి. ఉల్లిపాయ వేగింది కదండి, టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది బాగా మగ్గాలండి. టమాటాలు బాగా మగ్గితే కానీ, టమాటా మగ్గడానికి దగ్గర ఒక 10 నిమిషాలు పట్టిద్దండి. అటు ఇటుగా బాగా జ్యూసీలాగా అవ్వాలి టమాటా కూడా. ఇప్పుడు దాకా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మెంతికూర వేసుకుందాం. మెంతికూర కూడా బాగా కలుపుకుందాం. మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఉప్పు వేసుకోలేదు కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి బాగా కలుపుదామండి. ఇలా బాగా మగ్గుతుంది కదండి. ఇప్పుడు కొంచెం ధనియాల పిండి వేసుకున్నాం. మెంతికూర బాగా మగ్గాలండి. టమాటాలో ఉన్న వాటర్ మెంతికూరలోకి వచ్చే లైట్గా వాటర్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పిండి అండి, బాగా కలుపు. కారం వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ కారం వేసాను. కారం బాగా కలుపుదాం. చూసారా, కోసేటప్పుడు ఆకుకూర ఎంత కనిపించింది. ఆకుకూర ఏదైనా అంతేనండి, ఉడికేపాటికి మగ్గిపోతుంది మొత్తం. కొంచెం కొత్తిమీర వేద్దామండి. మెంతికూర టమాటా కర్రీ రెడీ అండి. స్టవ్ ఆపేసుకుందాం. మా మెంతికూర టమాటా కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.